ముగ్గు అవుట్లైన్ అయితే ఇలా వచ్చింది. కలర్స్ ఫిల్ చేద్దాం. జస్ట్ ఈ 5 కలర్స్ మాత్రమే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను వెరీ సింపుల్ ముగ్గు వేస్తున్నా కాబట్టి వీటితో సరిపెడదామని చూస్తున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ట్రెడిషనల్ కలర్స్, ఒక ఎల్లో తప్ప. సో ట్రెడిషనల్ కలర్స్ కాకుండా ఇట్లాంటి కొంచెం కలర్స్ యూజ్ చేస్తున్నా. సో లెట్స్ సీ. హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది న్యూ ఇయర్ వీడియో. యాక్చువల్గా షార్ట్ పోస్ట్ చేస్తా కానీ లాంగ్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. సో ముగ్గుతో స్టార్ట్ చేద్దాం మన న్యూ ఇయర్ వీడియోని. నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పా కదా ఈ ముగ్గు వేస్తున్నా అని. సో అదే వేసాను అనమాట, విత్ లిటిల్ మోడిఫికేషన్స్తో. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నైటే వేస్తాము ఈ ముగ్గు ఎక్కువ, ఎందుకంటే మార్నింగ్ మరీ లేట్ అయిపోద్ది. ఆ క్రియేటివ్ థాట్స్ కూడా రావు నాకు మార్నింగ్ వేస్తే కంగారులో. సో నైటే వేసామన్నమాట. దిస్ ఫ్లవర్స్ చూద్దాం. ఇంతవరకు వచ్చింది ప్రస్తుతానికి. ట్రెడిషనల్ కలర్స్ వాడద్దు అనుకున్నా కానీ బట్ యూజ్ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. చెప్పు. ముగ్గు ఎందుకు మీరిద్దరేనా ముగ్గేసింది? చూడండి గైస్ నా ముగ్గు మీకు పార్ట్స్గా చూపెట్టా. సో దిస్ ఇస్ ఫైనల్ లుక్. ధృవి కేక్ అరగదా? ఎందుకు? నాకు భయం వేస్తుంది. పిల్లగానికి పెట్టకండి దయచేసి. ధృవి గొబ్బెమ్మలు ఇప్పుడు కాదు నాన్న. సో ఇదన్నమాట నా ముగ్గు. ఎలా ఉంది కమెంట్ చేయండి తప్పకుండా. నాకే చాలా నచ్చింది. చిన్నగా సింపుల్ అండ్ క్యూట్గా. ఇది డే టైంలో అనమాట. ముగ్గు వేసేసరికి నైట్ 11 అయింది. సో 11 అయ్యాక నేను అప్పుడు ఇంకా డిన్నర్ చేయలేదు. ఫాస్ట్గా డిన్నర్ చేసేసి 12 కాముకి మేము కేక్ కట్ చేసుకున్నాము. 11:30 అయింది. సో మా వాళ్ళు కేక్ కట్ చేస్తుంది అందరికని చెప్పి 12 కాముకి కేక్ కట్ చేసి 12కి పడుకున్నాం కూడా. న్యూ ఇయర్ కాదు కానీ కేక్ కట్ చేస్తాం. అమ్మో వద్దు నా పిన్ని చేసింది అసలే. దాని సాఫ్ట్గా అనిపిస్తుంది. మళ్ళీ అత్త చెప్పు. అత్త ఏం చేస్తున్నావు? నువ్వే ఉండాలి లోపల. డే టైంలో ఇలా ఉంది. ఇంకా న్యూ ఇయర్ రోజు మేము బయటికి వెళ్ళాలని చాలా ప్లాన్ చేసుకున్నాం. ఎస్పెషల్లీ మా చెల్లి అటు వెళ్దాం అని చెప్పింది. బట్ అటు వెళ్ళలేదు. ఫైనల్గా అయితే మాకు దగ్గరలో ఉన్న వెలుగుమట్ల వెళ్ళామన్నమాట. అర్బన్ పార్క్ అది. అడల్ట్ 20 కొంచెం ఒక 1 hour అలా స్పెండ్ చేశాము. బోర్డే లేదేంటి వెలుగుమట్ల అని. కెమెరా షూట్ ఏంటి టికెట్? అవునా? మా మమ్మీ పోతుంది అయ్యండి. నీకున్నాయి, నువ్వు వేసుకోవట్లేదు. అది చూడు సౌండ్ వస్తుంటే చూస్తున్నాడు. మెత్తుకుంటా. మ్యాప్ ఒకటే నవ్వడం వీడు. మమ్మీ ఇంతమంది ఉంటే నేను రాను.
పిక్నిక్ చేసుకుంటున్నట్టున్నారు నాకు తెలిసి ఫ్యామిలీస్, లేకపోతే దగ్గర దగ్గర ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చింది. ఏడాకుల చెట్ట. పిక్నిక్ ఆడతావా? సాక్స్ వేసి వీడికి అందులో బ్యాగ్లో ఉంది. ఉంటుంది, నెట్ లో పోయి పడుకోవాలి. అక్కడ దాకా పోయి చూడొద్దు, ఎక్కాలి. అటు టర్న్ అవ్వు. ఉండు. నేను పడద్దా? ఫోటో సెషన్ నడుస్తుంది అక్కడ. పగోడా మియా ఏంటో ఎక్కడైంది రాశి నక్షత్ర నవగ్రహ. ధ్రువి కమ్. ఏది నీటికి ఎందుకు ఉంటుంది? ధ్రువి 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 కమ్ 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 కమ్. ఇంకో జత సాక్స్ ఉంటాయి చేతికి. ఇక్కడ జుట్టు ఎత్తుంది చూడబడి. ఇక్కడ స్లోగా ఎడ్ చూడు. ఏదో షూట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. చాక్లెట్స్ అవన్నీ గేమ్స్ పెట్టి పిల్లలకి చాక్లెట్స్ అవన్నీ ఇస్తారు అనుకుంటా. ఫ్యామిలీస్ అందరు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. పార్క్ రావడం గొప్పగా తిరిగి ఆడుకోగలగడం. వాళ్ళందరూ ఎట్లా ఆడుకుంటున్నారు. నువ్వేం తెచ్చినావు మరి? వాళ్ళు ఏం తెలియదు, చేతులు చెప్తా కూర్చో మరి ఆడుతున్నాం. మనం వచ్చిన టైంలో పార్క్ ఎక్స్ప్లోర్ చేయడమే సరే.
వాడికి ఆకలిస్తున్నట్టుంది. అట్లా నాలాగే వాడు ఏదైనా ఉండే మంచి ఫుడ్ తింటే ఇట్లా డాన్స్ చేస్తాడు. నచ్చింది అద్రుమి. దగ్గర పెట్టి అంత దూరం గేమ్ ఆడుతున్నారా? ఎవరి బెలూన్ వాళ్ళు కాపాడుకోవాలి. వీడియో తీస్తున్నా. మా నాన్న చూడండి. అర్జుడు ఫోటో, అర్జుడు తాతని చూడు. అయ్యయ్యో అయ్యయ్యో, ఆడకంటే చూస్తేనే మజా వస్తుంది, మనమే ఉరుకుతాం. మన పైకి ఇంకొకటి ఉంది. ఇంకా చిన్నపిల్లల దగ్గర ఉన్న బెలూన్స్ పరిస్థితి ఏంటో. ఎందుకని అయిపోయింది. చిత్తుకన్నా ధ్రువ బాగుందా నాన్న పార్క్? ఎదురెక్కుతున్నాడు. ఆయన చూడు రీల్ చూసుకుంటూ. ఇలాంటి వాళ్ళని బెటర్ డెడికేషన్. ఇంకా పార్క్ నుండి వచ్చేసరికి 6:30 అయిందనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్ని కలిసేది ఉండే, సో తనని కలవడానికి వెళ్ళి అక్కడ పార్క్కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ తనని కలిసేసి ఇంటికి వచ్చేసరికి 7:30 అలా అయింది. ఇంటికి వచ్చాక చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి బయటికి వెళ్దామన్నారు. కానీ ఇంకా దాన్ని ఒక్కదాన్ని పంపించలేక మమ్మీ వాళ్ళ అన్న కూడా వెళ్ళామంటే సో నేను కూడా కంపెనీ వెళ్ళాను అనమాట. అసలు ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి రోడ్డు పైన. అప్పుడు టైం 8:30 అలా అవుతుంది. ట్యాంక్ బండ్ సైడ్ అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా అదంతా క్రాస్ చేసుకొని వెళ్ళేసరికి మాకు 8:45 అలా అయింది. నాకెప్పుడు న్యూ ఇయర్ని పర్టికులర్గా ఇలా ఎంజాయ్ చేయాలి అలా ఎంజాయ్ చేయాలని పెద్ద ప్లాన్స్ ఏవి ఉండవు. బట్ ఈసారి అనుకోకుండా వెళ్ళాం. అనుకోకుండా ఏం కాదు, చాలా ప్లాన్ చేసి ఇది అనుకోకుండా వెళ్ళామన్నమాట పార్టీకి. సో తర్వాత చెల్లితో బయటకు వెళ్ళేసి వచ్చాము. ధ్రువాన్ని ఇంట్లో డ్రాప్ చేసి. ఏది సిరి తీస్తున్నా. రోజు పొద్దున కొత్త వీడియోలు చూస్తారా? ఇట్లా తినాలి బర్గర్. ధృతి హాయ్ చెప్పు. హాయ్. యాక్షన్స్ లేవా? హాయ్. బిజీ ఉన్నా. మేము మిల్క్ షేక్ ఫ్యాక్టరీ వెళ్ళాము. సో అక్కడ కాసేపు వి హ్యాడ్ సమ్ ఫనీ కన్వర్జేషన్స్ అండ్ షేక్స్, హ్యాడ్ సమ్ ఫుడ్. తర్వాత తినేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సో అక్కడ చెప్తున్నారు కదా అన్నయ్య డైలీ వ్లాగ్స్ ఇస్తాను చెప్పి. సో అలాంటివి విన్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అంటే మన వీడియోస్ చూస్తున్నారు అని తెలిసినప్పుడు నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ అండ్ ఓకే ఎవరో ఒకరు చూస్తున్నారు అనిపిస్తుంటుంది. అఫ్కోర్స్ వ్యూస్ కనిపిస్తాయి, బట్ స్టిల్ నాకు లైవ్గా ఎవరైనా చెప్తే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా నా వీడియోస్ని చూడండి, ఎంకరేజ్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ హౌ మై న్యూ ఇయర్ వెంట అనమాట. వెరీ సింపుల్ అండ్ హ్యాపీ. అంతే. మీ న్యూ ఇయర్ ఎలా జరిగిందో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.